అనంతపురంకు కియా మోటార్స్ ప్రధాని తీసుకొస్తే దాని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. అనంతపురం బీజేపీ అభ్యర్థి దేవినేని అంశకు మద్దతుగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రచారం చేశారు. మోదీ తల్లి గురించి మాట్లాడితే చంద్రబాబు నాలుక కోస్తామంటున్న బీజేపీ నేతలతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతుంది. బీజేపీ నేతలు మాటల యుద్ధాన్ని పెంచుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ నేత సోము వీర్రాజు గారు ఉన్నారు. సోము వీర్రాజు గారు, మీరు చెప్పండి, ఇందాక ప్రెస్ మీట్లో మీరు ఘాటైన మాటలు సంధిస్తున్నారు. చివరికి చంద్రబాబు నాయుడు నాలుగను కూడా చీల్చడానికి వెనకాడని అంటున్నారు. చాలా ఘాటైన పదాలు వాడుతున్నారు. కరెక్ట్ అంటారా? రాజకీయాల్లో తల్లి కోసం, ప్రధానమంత్రి తల్లి కోసం, ప్రధానమంత్రి యొక్క కుటుంబ వ్యవస్థ కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడడం కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి, కరెక్ట్ అంటారా? కుటుంబాల గురించి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించేటువంటి భాషని, తల్లిని చూసుకోవడం వారికి రాదు అని అనడం, ఒక ప్రధానమంత్రిని, ప్రపంచ దేశాల్లో గౌరవిస్తున్నటువంటి ప్రధానమంత్రిని తల్లి గురించి వారు మాట్లాడడం కరెక్ట్కి కత్తి సమాధానం అంటారా? మీరు కత్తి సమాధానం అంటారా? మీరు చెప్పండి. తల్లి గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడుకి నైతిక హక్కు ఉందంటారా? మీరు చెప్పండి. తల్లి గురించి మాట్లాడడం, కుటుంబాల గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు? ఒక ప్రధానమంత్రి తల్లిని బజారుకేడ్చడం చంద్రబాబు నాయుడికి సబబు అని నేను అడుగుతున్నా. సో ఫైనల్గా మీరు ఎలాంటి అజెండాతో ముందుకు పోతున్నారు? ఈరోజు ఏపీలో మీకు దాదాపు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతిఘటన ఎదురవుతున్న పరిస్థితులు ఎక్కడ పోతున్నా, ఈ నేపథ్యంలో మీరు ఏ అజెండాతో ముందుకెళ్తారు? ఓట్లను ఎలా రాబట్టుకుంటారు? మీకు చాలా కష్టతరమైన పరిస్థితి లేదంటారా ఏపీలో? చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తీర్మానాలు చెప్తున్నా, హోదా అద్భుతంగా ఉందని చెప్తున్నాడు. హోదా గురించి మాట్లాడినటువంటి విషయాన్ని ఆన్ పేపర్, హోదా నాకు వద్దు, నాకు ప్యాకేజీ కావాలి అని ఆయన రాసినటువంటి లెటర్ని మొన్న పీయూష్ గోయల్ చదివి వినిపించాడు ఈ రాష్ట్రంలో. దాన్ని మీరు బాగా ప్రచారం చేయండి. ముఖ్యమంత్రి ఈ విధంగా అన్నాడని ప్రజలు ఏదైనా అన్రెస్ట్ ఉంటే, మీలో ఏదైనా అన్రెస్ట్ ఉంటే వెంటనే పోద్ది.